యెషయా గ్రంథము 54వ అధ్యాయము దయచేసి 9వ వచనము చదువుదామండి. ఇది దేవుడు ఒట్టేసి చెప్పింది. మనలాగా ఒట్టేసి ఒకటి ఒట్టేయకుండా ఒకటి చెప్పడు దేవుడు. ఆయన మాటే. ఆయన ఏది చెప్తే అది శాసనం. భూమి ఆకాశం గతించిపోతాయి కానీ దేవుడి మాట ఎప్పుడు గతించిపోదు కదా. చదువుదాం రండి. యెషయా గ్రంథం 54:9వ వచనం. నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా ఉండనని, కొద్ది గట్టి చదువుదాం, నేను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఏం చేశారంట? కొద్దిగా అర్థమైతే బాగుండు మనకు. ఈరోజు ఎవరెవరు ఏ గాయంలో ఉన్నారో, ఏ భయాందోళన వాతున్నారో, ఏ పీడనలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో, ఏ దేవుడు ఎప్పుడు కన్నెర్ర, దేవుడు ఇదంతా నాకు జరుగుతుంది ఎందుకంటే దేవుడు కోపం కన్నెర్ర చేశాడు, తీర్పు నా మీద, ఇట్లాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటే, బరువు ఎక్కిపోయి అపరాధ భావనలో నలిగిపోతుంటే, ఈరోజు డెలివరెన్స్ విడుదల రావాలనే భారంతో ఈ మాట జ్ఞాపకం ఏమని ఒట్టేసుకున్నాడు? ఈరోజు మాట చెప్పాలని 2000 సంవత్సరాలుగా ఆ క్రీస్తు ప్రభువు కృపా సత్య సంపూర్ణుడు ఈ రోజు కూడా అదే కన్నీరు గారుస్తున్నాడు. ఏమని తెలుసా? నా కుటుంబం ఇప్పుడు కూడా నన్ను అర్థం చేసుకోలే, సిలువను కూడా అర్థం చేసుకోలే, సిలువ శక్తిని అర్థం చేసుకోలే. కలవరిశిలలో ఈ నరక యాతన నేను పడితే ఆ తీర్పు, ఆ కోపమనే నరము, తండ్రి యొక్క నరము చల్లార్చడానికి నేను నరక యాతన పొందితే ఇక మీదట ఎప్పటికీ నేను మీ మీద కోపము పడనని తండ్రి ఒట్టేసి చెప్తే కూడా ఇంకా నా కలవరి సిలువ శక్తిని కానీ సంపూర్తి చేయబడిన కార్యాన్ని కానీ నా బిడ్డలు ఇంకా నమ్మడం లేదు. క్రీస్తు యేసు నందు నెడల ఏ శిక్షా విధి లేదు. Romans 8:1 there is no condemnation to those who are in Christ Jesus. యేసు ప్రభు యొక్క ముగించిన కార్యమందు నిలబడిన వారికి ఏ శిక్షా విధి లేదని దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నా.